పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారో ఒక 10 డేస్ నుంచి కనపడట్లా. అంటే ప్రతిసారి కనపడాలా, మంత్రులుగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి అనొచ్చు. కానీ మార్చి 28వ తారీఖున అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఏది ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని జూన్ 2, 2024 నుంచి గుర్తించండి అంటూ తీర్మానం చేసి పంపించిన తర్వాత ఆయన ఎక్కడ కనపడలేదు. అంటే బయట కెమెరాల ముందు మాట్లాడలేదు. ట్వీట్ రూపంలో అయితే ఒక శుభాకాంక్షలతో కూడినటువంటి ఒక ప్రకటన వచ్చింది ట్వీట్లో. అంతకుముందు దాకా ఆయనకి సంబంధించిన పార్టీ మంత్రి, అంటే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అసలు ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ డెవలప్ చేయడానికి సహకరించాలి అన్న ఆయన తాజాగా మావి గన్ అనే ఒక పదప్రయోగం తర్వాత వెంటనే తన స్వరం మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి అండగా ఉంటుంది అనేదాకా వచ్చారు. అంటే ఏంటి ఇక్కడ ఏం తెలుస్తుంది? ముందు ఆ ధిక్కార స్వరం కాస్త ఇప్పుడు మేము మీకు అండగా ఉంటాము, మీరు అమరావతికి మద్దతుగా మాట్లాడండి అని అన్యాపదేశంగా ఏమైనా మాట్లాడుతున్నారా? ఒకవేళ మాట్లాడారు, అదేందో తప్పేం కాదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓపెన్గా మాట్లాడలేదు? అందులో కూడా ఏమి పెద్ద ఆక్షేపించడానికి ఉండదు. కానీ ఒక కీలకమైన వ్యక్తి కీలకమైన మాట మాట్లాడినప్పుడు దాని మీద ఖండించటమో, కూటమి తరపున దాన్ని ఖచ్చితంగా ఖండించడమే ఉంటుంది కానీ మద్దతు ఇవ్వటం ఉండదు. మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఇది ఇలా ఉండగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక కీలకమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అది ఏమిటాయా అంటే గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల జీతాల్లో కోతా విధిస్తూ జీవో రిలీజ్ చేశారు. 28,000 చిల్లర ఉన్నటువంటి వాళ్ళ జీతాన్ని 25,000 చిల్లరకి మార్చారు. అంటే లోయర్ లెవెల్లో పే స్కేల్లో 89,000 చిల్లర ఉన్నటువంటి అప్పర్ లిమిట్ని 80,910 రూపాయలకి కుదించారు. అంటే ఈ కుదింపు దేనికి అంటే ఏపీలో పంచాయతీల పునర్వ్యవస్థీకరణతో పాటు వాళ్ళ అధికారాలు, హక్కులు, బాధ్యతలను కూడా పునర్వ్యవస్థీకరిస్తున్నారని చెప్తున్నారు. బట్ జీతాల తగ్గింపు అనేది గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులు వీళ్ళు ఎంతమంది ఉంటారో, సంఖ్య ఎంత ఉంటుందో తెలియదు. కానీ మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళందరిలో ఇప్పుడు అసంతృప్తి, అసహనం. ఇప్పుడు ఏదైనా సరే జీతం మీదే బతికే వాళ్ళకి ఖచ్చితంగా ఎకాఎకిన ఒక 3,000 రూపాయల కోత పడుతుంది అంటే అది బాధాకరమైన విషయం. అయితే వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి విధుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. రేషనలైజేషన్ అనొచ్చేమో మరి దీన్ని. అయినా కూడా మీకు నెలవారీ జీతాల్లో కోత పెడితే సడన్గా మీరు చేసే పని ఇంతే అని అది జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. ఇంకొకటి బయట జరుగుతున్న పరిణామాలు గమనించినప్పుడు ఈ నిత్యావసరాలు కానీ మరొకటి కానీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి తప్పితే జీతాలు మాత్రం పెరగడం లేదు. అది ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులకు కావచ్చు. బట్ ఇప్పుడు ఉన్న జీతాన్ని తగ్గిస్తే అది ఎంతమంది మీద భారం పడుతుందనేది పక్కన పెడితే ఖచ్చితంగా అది ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంగానే భావిస్తారు. దీనిని పవన్ కళ్యాణ్ గారి శాఖే అనుకుంటున్నాను నేను. మరి పంచాయతీరాజ్ శాఖ అంటే పంచాయతీ కార్యదర్శులు ఒక సంవత్సరం క్రితమో 6 నెలల క్రితమో ఈ పంచాయతీ కార్యదర్శులకు కూడా మేము హోదా కల్పించాం, మా పక్కనే కూర్చోబెట్టుకున్నాం వేదిక మీద అని ఒక సన్మాన సభ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. ఆ టైంలో మాకు తెలిసిన మిత్రుడు కూడా పంచాయతీ కార్యదర్శిగా ఉండి ఇప్పుడు ఇంకాస్త పై లెవెల్కి వెళ్ళిన మిత్రుడు కూడా ఆ పోస్టులు కూడా పెట్టారు మా ఆ వీడియోలు కూడా. ఈ క్రమంలో మరి ఈ డిమోషన్ అనలేం కానీ దీన్ని జీతాల కత్తిరింపుని ఎలా సమర్థించుకుంటారు? ఉద్యోగులు ఎలా చూస్తారు? ప్రభుత్వం ఎలా చూడబోతుంది? చాలామంది మనకి అంటే ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడు పీఠం చేపట్టినా కూడా అంటే టీడీపీ ఉద్యోగులకు వ్యతిరేకంగానే వీళ్ళు కఠినంగా వ్యవహరిస్తుంటారు అని చెప్తూ ఉంటారు. బట్ నేను ఏమి చెప్తానంటే ఉద్యోగులు అనేవాళ్ళు ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు అని. ప్రతి ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చే ప్రకటనలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఆ విషయం. కొంతమంది చెప్పారు, నేను దాని తర్వాత ఒక 4-5 ఎన్నికలకు ముందు వీళ్ళ ప్రవర్తనని వీళ్ళ ప్రకటనలు చూసినప్పుడు అది నిజమే అనిపించింది.
సో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంచాయతీ కార్యదర్శుల్లో గ్రేడ్ 3 వాళ్ళు మారుతున్నారంటే ఖచ్చితంగా మారుతారు. 3,000 రూపాయల జీతం ఎక్కాయకన పోయటం అంటే సామాన్యమైన విషయం కాదు నా దృష్టిలో. సరే, కడుపు నిండిన వాళ్ళు అలానే వీళ్ళు కేవలం జీతం మీదైనా బతుకుతారా అని అడిగేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం. కానీ మీ జేబులో జీతానికి చిల్లు పడినప్పుడు ఆ నొప్పి అనేది తెలుస్తుంది. ఇది ప్రభుత్వం ఏమని సమర్థించుకుంటుంది, వీళ్ళకి ఎలా అంటే సర్దుబాటు చేయబోతుంది అనేది రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. బట్ ఇది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు ఉమ్మడి నిర్ణయమేనా? మరి ప్రభుత్వ అధినేత తీసుకున్న నిర్ణయంగానే దీన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ నెగిటివిటీ తగ్గుతుందా? లేదు, ఉమ్మడి నిర్ణయం కాబట్టి ఉమ్మడిగా ఈ ప్రభావానికి లోనవుతారా? ఇది మనం చూడాల్సిన అంశం. ఇది ప్రభుత్వ తీసుకున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక చర్యగా కాంగ్రెస్, ప్రజాపక్షాలు అలానే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. మరి ప్రభుత్వం ఏ రకంగా సమర్థిస్తుంది? వీళ్ళకి ఇతరత్రా సౌకర్యాలు ఏమైనా కల్పించబోతున్నామంటారా? లేకపోతే వీళ్ళ సంఖ్యని చెప్పి ఈ సంఖ్య ద్వారా మేము భారం అనేది, ఈ ఖజానా అనేది ఎలా ఉంది, ఈ సందర్భంలో మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అని ఏమన్నా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడా? వీటన్నిటికీ మించి 10 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు నాకు తెలిసి ఈ క్షణం వరకు 7వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఆయన ప్రత్యక్షంగా ప్రభుత్వాల నిర్ణయాలు కానీ ప్రతిపక్షాల వైఖరుల మీద కానీ ఆయన మాట్లాడలేదు. సో ఈ మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ. ప్రశ్నించడము, ప్రశ్నించబడటము కూడా ఒక ప్రజాపాలనలో ఒక భాగం కాబట్టి మరి ఆయన ఈరోజు SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కొన్ని ప్రణాళికలకు ఆమోదం తెలిపిన తర్వాత క్యాబినెట్ భేటీ ఉంటాయి, అంటే మంత్రివర్గ సమావేశాలు. ఆ మంత్రివర్గ సమావేశాల్లో ఏమైనా మాట్లాడతారా? ఆ సందర్భంగా ఏమైనా క్లారిటీ ఇస్తారా? అంటే ఈ మాత్రం దానికి ఏదో కూటమిలో ఏదో లోకలోకలు ఉన్నాయనే అంత అవివేకలు అయితే కాదు. కానీ మనం అంటే మౌనం దేనికి? వ్యూహాత్మకమా లేకపోతే ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిపోతున్నటువంటి సంఘటన క్రమాలో చూడాలా అనేది రాజకీయంగా ఒక చిన్నపాటి చర్చ అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మరి ఇది కీలకమైన విషయం కదా, సభలో మాట్లాడటం వరకే మాట్లాడేసి తర్వాత ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉండటం అంటే ప్రతి మంత్రి, టీడీపీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ దాదాపుగా స్పందించారు. మరి పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ ఈయన కందుల దుర్గేష్ గారు కూడా మాట్లాడినా కూడా అధినేతగా విపరీతమైన ప్రజాదరణ ఉన్న నేతగా పవన్ కళ్యాణ్ గారి స్పందన అనేది చాలామంది కోరుకుంటారు. ఈ కోరుకున్న తరుణంలో ఆయన ఏం మాట్లాడతారు అని ఎదురు చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చూద్దాం మరి ఈ పంచాయతీ గ్రేడ్ 3 కార్యదర్శుల జీతాల కోత మీద, మిగిలిన ప్రతిపాదనల మీద ఎలా స్పందిస్తారనేది.